అందరికీ శుభోదయం. బాబు టీవీ సమర్పించు కలర్ అప్డేట్ వీడియోకి తిరిగి స్వాగతం. ఈరోజు తారీఖు వచ్చేసరికి 3వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరం. ఈరోజు యొక్క విన్నింగ్ ఫ్రెండ్స్, మనం వాతం లడ్లు అయితే తయారు చేయడం అనేది జరిగిందనమాట. అనేక రకాల ఆయుర్వేద వనమూలికలతో అయితే ఈ వాతం లడ్లు అయితే తయారు చేసామన్నమాట. ఈ వాతం లడ్డు ధర కేవలం 20 రూపాయలు మాత్రమే. ప్రతి 15 రోజులకి ఒక కోడికి ఒక లడ్డు వాడుకున్నట్లయితే కోళ్ళు ఇసురులు బాగా పెరుగుతాయి. అదేవిధంగా కోళ్ళు బాగా మేతలు తింటాయి. అదేవిధంగా జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. అదేవిధంగా కోళ్ళలో వాతాలవలు వచ్చే కాలుపుట్లని రావన్నమాట. కావాల్సిన సంప్రదించగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8082144398. ఇది మన బాబు టీవీ ఛానల్ నెంబరు. మన దగ్గర నాష్టా లడ్డు, తయారు లడ్డు, బలం లడ్డు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వారు సంప్రదించగలరు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయగలరు. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్. ఫ్రెండ్స్, అదేవిధంగా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి డ్యాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మిగతా గెసరింగ్లో సరికి కోడి మిరపండు డ్యాగ, కోడి ఎర్ర డ్యాగ, కోడి డ్యాగ, కోడి నల్ల డ్యాగ, కోడి ఎర్రమేళాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్, అదే మిగతా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి గెట్ నేవుల పింగళ, పసింగల సేతువ, నల్ల సవల, నల్లకట్ట రసంలని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ ఒక్క టైంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా నా బాబు టీవీ ఛానల్ పేరు మీద టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఒకటి ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద ఉందన్నమాట. సో ఎవరైతే ఇంకా మన ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఛానల్లో జాయిన్ అవడానికి అయితే ప్రయత్నించండి. అప్డేట్స్ అనేది అందులో రావటం అనేది జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, అదేవిధంగా 8 నుంచి 10 గంటల మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి ఓరపేకల పచ్చకాకి డ్యాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మిగతా గెసరింగ్లో వచ్చరికి పసింగ్ కాకినేమిలి, పసింగల సేతువ, నల్లకాకి, నల్ల సవల, నల్లకట్ట అబ్రాసులని ఇక్కడ వినూత్న చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే గడిపిన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డ్యాగ, కోడి కాకి, కోడి పూల, తెల్ల కోడి అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 8 నుంచి 10 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 10 to 11 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి కోడి నేవుల పెంగలి, పాలబ్రాసు, కోడిపోల, తెల్ల కక్కెర, నల్లబొట్ల సేతువాలను ఇక్కడ వినూత్న చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే గడిపిన లాసింగ్ కలర్స్ వచ్చరికి పసింకాకి, నల్లకాకి, నల్ల సవల, కాకిడేగ, నల్ల కాకిడేగ అనేవి ఈ 10 to 11 గంటల మధ్యకాలంలో లాసొత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్యకాలంలో మనం ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మిగతా గెసరింగ్ వచ్చరికి పసింగ్ కాకిడాగ, నల్ల కాకిడాగ, ఎరుపుగల నల్ల సవల, ఎరుపు కాకిడాగ, నల్ల పచ్చ కాకిడాగని ఇప్పుడు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే గడిపిన లాసింగ్ కలర్స్ వచ్చరికి కోడిడాగ, పాలబ్రాసు, కోడిపోల, తెల్ల కక్కెర, నల్లబొట్ల సేతువాలనేవి లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 11 నుంచి 12 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, మన వాతం లడ్లు బాగా వర్క్ అవుతున్నాయండి. కావాల్సిన వారు స్క్రీన్ పైన కనబడుతుంది మా బాబు టీవీ ఛానల్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, అదేవిధంగా 12 నుంచి 1 గంట మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కుసి నలుపు బోరపికల కాగినేవులని ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మిగతా గెలిసరంగల సరికి పసింగల సేతువ, గౌడ్ నేవుల బ్రాసు, కుసి నలుపు గల నెమిలి డాగలు, నెమిలందం గల పచ్చకాకి డాగలని ఇప్పుడు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇప్పుడు లాసింగ్ కలర్స్ సరికి కోడి డాగ, ఎర్ర డాగ, కోడి రసంగి, కోడి కాకిడాగ, కోడి ఎర్రమేళాన్ని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఒక టైంలో ఎక్కువ. ఫ్రెండ్స్, అదేవిధంగా 1 to 2 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పశ్చిమ కోడి డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మిగతా గెలిసరంగ సరికి కోడి డాగ, ఎర్ర డాగ, కోడి రసంగి డాగ, కోడి కాకి డాగ అని ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది చూడండి. సో అదేవిధంగా వీటి తర్వాత కోడి ఎర్రమేళాలు కూడా వినూత్న చూసే అవకాశం ఎక్కువగా ఉంది. సో అదే వీటి తర్వాత వీటిపైన లాసింగ్ పసింగల సేతువ, గౌడ్ నేవుల బ్రాసు, కుసి నలుపు గల నెవిలి డాగ, నెవిలి అందం గల డ్యాగులు అనేవి లాసొత్తు చూసే అవకాశం కూడా ఒక టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 2 to 3 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరిగా కాకినేవులు ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మిగతా గెలిసరంగులు సరికి పసింగల కాకినేవిలి, పసింగల సేతువ, నల్లకాకి, నల్ల సవల, నల్లకట్ట అబ్రాసులను ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే గడిపిన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి కాకి, కోడి పూల, తెల్ల కోడి అనేవి ఈ 2 to 3 గంటల మధ్యకాలంలో లాస్ అయితే చూసే అవకాశం కూడా ఈ ఒక్క టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 3 to 4 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి కాకిని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గసరంలో సరికి కోడి కాకినేవి, గౌడ అబ్రాసు, పెసర కక్కెర, నల్ల కక్కెర అని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే మీరు లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నెమలందం గల పచ్చకాకి డాగ, నల్లకాకి, కాకినేవి, నల్ల సవలాలు అనేవి లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 3 to 4 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు.
ఫ్రెండ్స్ అదేవిధంగా 4-5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పచ్చకాకి డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సోదంగుడి తగ్గసరంగా వచ్చేసరికి కాకిడాగ, నల్ల కాకిడాగ, పసింకాకి, నెమిలి, నల్ల కాకి, నల్ల డాగలు అనేవి ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సోదంగుడి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి కాకి, కోడి నెమిలి పింగళి, గౌడ బ్రాసు, పెసర కక్కెర, నల్ల కక్కెర అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 4-5 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే 5-6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి తెల్ల నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి గట్టి నెమిలి పింగళ, పసింగల చేతువ, నెమిలి అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసు, నెమిలి డాగలని చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ చూసరికి మిరపొన్న డాగ, ఎర్ర డాగ, కోడి డాగ, నల్ల డాగ, ఎర్రమైలాలని ఈ యొక్క టైంలో అయితే మనం లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ ఈ రంగులు అనేది వంతులు జరుగుతున్నాయి, ఆ బర్రెలు జరుగుతున్నాయి, ఆ దిక్కులు జరుగుతున్నాయి అని గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. పర్మిషన్ తీసుకుని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసినందుకు ధన్యవాదములు.